హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు క్రియేట్ చేస్తూ వెళ్తుంది. పాన్ ఇండియన్ మూవీస్కి బాటలు వేసిన బాహుబలి రికార్డ్స్ని సైతం చెల్లా చెదురు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్స్ని నమోదు చేసింది. నీ యవ్వ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. నార్త్ ఇండియాలో క్రియేట్ అవుతున్న రికార్డ్స్ నెవర్ బిఫోర్ అన్న రేంజ్లో ఉన్నాయి. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ని బీట్ చేయడానికి బాలీవుడ్ హీరోలు నానా తంటాలు పడ్డారు. అలాంటి రికార్డ్స్ని 2 వారాల్లో బీట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం అంటే మాటలు కాదు. వరుస పెట్టి అన్ని సినిమాల రికార్డ్స్ని ఊచకొత్తకొస్తుంది పుష్ప. అసలు ఈ సినిమా ప్రభంజనం ఎప్పుడు ఆగుతుందో, ఏ నెంబర్స్ దగ్గర నిలబడుతుందో బాలీవుడ్ ట్రేడ్కి సైతం అంతు చిక్కడం లేదు. అసలు ఇది ఎలా సాధ్యమైందో ఎవరికి అర్థం కావడం లేదు. ఏళ్ల తరబడి కష్టపడి రికార్డ్స్ని సెట్ చేసుకుంటే వాటన్నింటినీ ఒక రీజనల్ హీరో పాన్ ఇండియా మూవీ అని చెప్పి వచ్చి ఒక మాస్ మూవీతో ఉన్నట్టుండి విరుచుకుపడి రోజుల వ్యవధిలోనే బ్లాక్ చేసి పడేస్తే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. అది కూడా ఒక నాన్ లోకల్. అన్ని బార్డర్స్ని క్రాస్ చేసి వచ్చి అక్కడ జెండా పాతితే నోటి నుంచి మాట కూడా రావడం లేదు వాళ్ళకి. ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని వినని ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టాడు అల్లు అర్జున్. బాహుబలి మూవీతో ప్రభాస్ ఇదే ప్రపంచనాన్ని క్రియేట్ చేస్తే దాన్ని అప్డేట్ చేసి ఎక్స్పాన్షన్ చేశాడు పుష్పరాజ్. ఇది సరికొత్త చరిత్రకి నాంది పలికింది. బాలీవుడ్ హీరోలకి ఇది మింగుడు పడని అంశం. ఈ కలెక్షన్ల సునామీ ఇక్కడితో ఆగితే బాగుంటుంది, ఈ ప్రపంచనం ఇంతటితో చల్లబడితే చాలు అనుకోవడం తప్ప చేసేదానికి ఏమీ లేదు. స్టార్ డైరెక్టర్ లేడు, చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా బాలీవుడ్ చరిత్రనే తిరగరాస్తోంది పుష్ప. కేవలం అల్లు అర్జున్ అనే ఒక పేరు మీద మాత్రమే టికెట్లు తెగుతున్నాయి, వసూళ్ల వరద పారుతోంది. పుష్ప సినిమాకు వచ్చే ప్రతి రూపాయి, తెగే ప్రతి టికెట్ అల్లు అర్జున్ పేరు మీదనే వచ్చాయి. డౌట్ లేకుండా అల్లు అర్జున్ని రియల్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పేయచ్చు. రిలీజ్ రోజు నుంచి ప్రతిరోజు సరికొత్త చరిత్రని లిఖిస్తూనే ఉన్నాడు పుష్పరాజ్. ఇది వరకు చూడని రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ని మర్తెట్టేసింది పుష్ప. పుష్ప 2 చేస్తున్న బీభత్సం చూసి అందరి మధ్యలో ఇప్పుడు ఒకటే ఆలోచన మెదులుతుంది. అదే ఇండియాస్ మోస్ట్ హైప్డ్ అండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ బాహుబలిని దాటుతుందా అని. కలెక్షన్స్ పరంగా బీట్ చేస్తుందేమో కానీ రికార్డుల పరంగా అంత ఈజీ కాదు. బాహుబలిని బీట్ చేసే దమ్ము ఒక ప్రభాస్కి మాత్రమే తప్ప ఇంకెవరికి ఉండదని నిస్సందేహంగా చెప్పేయచ్చు. బాహుబలి అనేది అఫీషియల్గా ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ. మొట్టమొదటిసారిగా ప్రాంతాల ఎల్లలు దాటి సంచలనం సృష్టించిన మూవీ. తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ. ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని దేశ నలువైపులా విస్తరించిన మూవీ బాహుబలి. కింగులం బొంగులం అంటూ కాలరెగిరేసిన వారి చొక్కాలు విప్పించిన మూవీ. ఏకఛత్రాధిపత్యంగా దశాబ్దాలుగా ఏలిన వారి చరిత్రని కాలరాసిన మూవీ. ప్రాంతీయ భేదాలతో తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూసిన వారితోనే ఇది మన సినిమా, మన ఇండియన్ సినిమా అని సగర్వంగా చెప్పించిన మూవీ. ఎప్పుడో 2017లోనే 1800 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించిన మూవీ. ఒక కలెక్షన్స్తోనే బాహుబలిని నిర్వచించలేం. దాని రికార్డులు చాలా ఉన్నాయి. టాలీవుడ్కే కాదు ఇండియన్ సినిమాకే ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిన మూవీ. దీన్ని కొట్టాలని అన్ని ఇండస్ట్రీల వాళ్ళు శతవిధాలా ప్రయత్నించారు. కొందరు ప్రయత్నించి విఫలమైతే మరికొందరు గాలి కొట్టుకుపోయారు. ఏ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయినా దాని ఎయిమ్ ఒకటే, బాహుబలిని కొట్టాలి. 7 ఏళ్ల నుంచి కలలు కంటూనే ఉన్నారు. దాని దరిదాపులకు కూడా రాలేకపోతున్నారు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, బాలీవుడ్ అంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అని విర్రవీగిన కాన్స్కి కూడా బాహుబలి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తలక్రిందులుగా తపస్సు చేసినా దాన్ని ఏమీ పీకలేకపోయారు. అలాంటి భయంకర రికార్డులు పెట్టింది అది. ఇండియన్ సినిమాల్లోనే ఒక ఎపిక్ మూవీ బాహుబలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశమంతా ఈ మూవీ కోసం ఎదురు చూసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇది పెద్ద హాట్ టాపిక్ అప్పట్లో. ఆ మిస్టరీని తెలుసుకోవడానికి, బాహుబలి ప్రపంచాన్ని వీక్షించడానికి పరుగులు తీశారు ఆడియన్స్. కనీ విని ఎరుగని వసూళ్ల వరద పారింది. దాని రికార్డ్స్ వింటే మీకు మతిపోతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా సరే అన్ని భాషల్లో హిట్ అవ్వడం కష్టం. ఒకవేళ హిట్ అయినా హిట్టుగానో బ్లాక్ బస్టర్గానో మిగిలిపోతుంది. కానీ బాహుబలి తెలుగులోనే కాదు, రిలీజ్ అయిన అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇండస్ట్రీ హిట్ని నమోదు చేసింది. ప్రతి ఇండస్ట్రీలో ఉన్న లోకల్ స్టార్స్ ఆ ఇండస్ట్రీ హిట్ని బీట్ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. మన పక్క రాష్ట్రం తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో కబాలి మూవీ రికార్డ్స్ని బీట్ చేసి 150 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. అసలే భాషాభిమానం ఎక్కువ ఉన్న మన అరవన్నయ్యలు దాన్ని మోయలేక బీట్ చేయలేక నానా తంటాలు పడ్డారు. చివరికి లోకేష్ కమల్ హాసన్ల విక్రమ్ మూవీ వచ్చి ఆ బరువుని దించింది. ఇక ఇటుపోతే కన్నడలో
పునీత్ రాజ్ కుమార్ 60 కోట్ల రాజకుమార ఇండస్ట్రీ మూవీ రికార్డ్ని అవలీలగా డబుల్ మార్జిన్తో క్రాస్ చేసి 130 కోట్ల ఇండస్ట్రీ హిట్గా నిలబడింది. కేజీఎఫ్ మూవీ తప్ప ఇంకే సినిమా కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు ఇప్పటికీ. ఇక హిందీలో అయితే ఖాన్లు కపూర్లకి తల తీసేసినంత పని చేసింది. ఒక్క హిందీలోనే 511 కోట్ల నెట్ని రాబట్టి బాలీవుడ్ సింహాసనంపై ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చుంది. మేమే తోపులం తురుములమని బీరాలు పలికిన ఖాన్స్కి నిద్ర కూడా పట్టనీయకుండా చేసింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా బాహుబలి రికార్డ్స్ని చెరిపేయడానికి తీవ్రంగా కష్టపడ్డారు. చివరాఖరికి పఠాన్ రూపంలో తోక మాత్రం దొరికింది. అదే హిందీ వరకు బాహుబలిని క్రాస్ చేసింది. ఈ పఠాన్ మూవీ ఇండస్ట్రీ హిట్ పైన ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక మలయాళంలో మాత్రమే సెకండ్ పొజిషన్లో మిగిలిపోయింది. 78 కోట్లతో మోహన్ లాల్ పులిమురుగన్ మొదటి స్థానంలో ఉంటే 75 కోట్లతో బాహుబలి రెండో స్థానంలో మిగిలిపోయింది. ఆ ఒక్క రికార్డ్ బ్రేక్ అవుతుందని అనుకున్నారు, బట్ కుదరలేదు. ఇక తెలుగులో 204 కోట్ల షేర్తో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ని క్రియేట్ చేసింది. మళ్ళీ రాజమౌళి గారి RRR మూవీ దాన్ని బ్రేక్ చేసింది. అలా బాహుబలి ఇండియాలోనే ఆల్ టైమ్ ఎపిక్ రికార్డుగా మిగిలిపోయింది. ఆయా ఇండస్ట్రీల వరకు రికార్డ్స్ బ్రేక్ అయినా కానీ ఆల్ టైమ్ రికార్డ్స్ మాత్రం ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదు, ఇక ఎప్పటికీ బ్రేక్ అవ్వవు కూడా. ఇప్పుడు పుష్ప 2 మూవీ 15 రోజుల్లోనే 1200 కోట్లు కలెక్ట్ చేసింది. అది ఒక్క ఇండియా వరకే. బాహుబలి మూవీ ఇండియా వరకు 1400 కోట్లు రాబట్టింది, మిగతాది అదర్ కంట్రీస్లో రాబట్టింది. ఆ విధంగా చూస్తే బాహుబలిని క్రాస్ చేసినా చేయొచ్చు, అయితే అది కేవలం హిందీ వరకే అవుతుంది, లేదంటే కలెక్షన్స్ పరంగా మాత్రమే క్రాస్ చేసినట్లు అవుతుంది తప్ప బాహుబలిని క్రాస్ చేసినట్లు కాదు. గట్టిగా అడిగితే బాహుబలిని రాజమౌళి ప్రభాస్లు కూడా బీట్ చేయలేరు. కలెక్షన్స్ పరంగా బీట్ చేయొచ్చేమో కానీ అన్ని ఇండస్ట్రీస్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్గా నిలబెట్టడం అసాధ్యం. ఆ విధంగా చూస్తే పుష్ప 2 బాహుబలిని ఎప్పటికీ బీట్ చేయలేదు. మరి బాహుబలి గురించి, దాని రికార్డ్స్ గురించి, అలాగే పుష్ప 2 కలెక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.